परम गुरुदेव नित्रिलावविष्टम विष्णुपाद परमहंस परिप्राजकाचार्य अष्टोत्तर श्रीमद जगद्गुरु भक्ति भैरव पुरी गोस्वामी महाराज वाరి దివ్యపాదంలో విదాస్ అనంత కోటి దండత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. రూపాను గురువర్గులు ఆచార్యుల తాలూకు దివ్యపాదంలో విదాస్ భూరి భూరి సాష్టాంగ అనంత కోటి దండత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. భగవత్ కథా పిపాసు మరియు గురు భ్రాతాలు మాతృమండలికి నా యథాయోగ్యం మనస్సు మాంజలి తెలియపరుస్తూ అఖిల గుణగణి నిధి కరుణాసాగర భక్తవత్సల కల్పతరు దయాసాగర శ్రీ హరితాలక మహతి కృప ఈరోజు ఈ త్రిసంధ్యా సమయంలోని భగవత్ సన్నిధిలో మనందరికీ మానవ జన్మలోని సర్వోత్కృష్టమైన ఫలం భగవంతుల కథామృతము సత్సంగం లభిస్తుంది. ఇది కేవలం శ్రీహరి శ్రీ రామచంద్రమూర్తులకు మనకు విశేషమైన అనుగ్రహం. ఈరోజు రామాయణాన్ని కిష్కింధాకాండ్, బాల్కాండ్, అయోధ్యకాండ్, అరణ్యకాండ్ ఈ మూడు సమాప్తం అయింది. ఈరోజు కిష్కింధాకాండ్ని ప్రారంభిస్తున్నాం. సో అందరూ నిశ్శబ్దంగాను భక్తి శ్రద్ధలతో వినాలి. ఈ కిష్కింధాకాండ్లోని అన్నిటికంటాను చర్చించిన విషయం ఏంటంటే వాలి మరి సుగ్రీవ. వాలి మరియు సుగ్రీవు ఇద్దరు ఒకే తల్లి తాలూకా పుత్రులు, కానీ తండ్రి వేర. ఒకరు ఇంద్రుడి నుంచి వచ్చారు, ఇంకొకరు సూర్యుడి నుంచి వచ్చారు. కానీ ఇద్దరు తాలూకా అనున్యత, అన్నదమ్ములని ఇంత ప్రేమ, ఒకే పళ్ళెం ఒకే మంచం, అంత అనున్యత అన్నదమ్ములు లేదా భక్తి, ప్రేమ, అనురాగం, స్నేహం. వాలి అత్యంత బలవంతుడు. తన తలక బలం ద్వారా కిష్కింధ పర్వతంలో ఒక పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించారు. ఎక్కడెక్కడ ఉంచిన జగత్తులోని అన్ని వానరులను అందరిని తీసుకొచ్చేసి ఒక సైన్యాన్ని సృష్టించారు, తయారు చేశారు. మరి పెద్ద రాజ్యాన్ని స్థాపించారు. వాలి అతి బలవంతుడు. మరి సుగ్రీవ వాళ్ళ తమ్ముడు బలవంతుడు కాకపోయినా కొద్దిగా భయవస్తుడు. మరి ఏదైనా విషయం జరిగిందనుకోండి వెంటనే అక్కడి నుంచి పరిగెట్టడం బాగా తెలుసు ఇతనికి. ఇతనిలాగా పరిగెట్టడం ఇంకా ఎవరికి తెలియదు. క్షణంలోని ఎక్కడికో పరిగెట్టడంలో స్పెషలిస్ట్. కానీ వాలి అత్యధికంగా బలంగా ఉండడం వల్ల అహంకారం, ఎవరి మాట వినేవారు కాదు. ఎవరికి ఎక్కువ ధనబలం, బాహుబలం, జ్ఞానబలం ఉన్నదనుకోండి వాళ్ళు ఖచ్చితంగా అత్యధికంగా అహంకారం ఉంటుంది. ఇతనికితో బాహుబలం అత్యధికంగా ఉంటుంది, మామూలు కాదు. ఇతని దగ్గరికి ఒకరోజు రావణాసుడు వచ్చాడు. రావణుడికి ఒకటి ఏంటంటే నేను అందరికంటే పెద్ద బలమైనడు అని చెప్పేసి నిరూపించుకోవడానికి ఎవరి దగ్గరికైనా వెళ్తారు, వాళ్ళతోని ఫైటింగ్ చేస్తారు. ఒకవేళ ఓడిపోయినట్లయితే అతని పైన మిత్రుడు చేసేస్తారు. ముందుగా ఒకసారి మిత్రుడు చేసుకున్నారు ఎవరితో, వాళ్ళ పేరేంటి, శూర్పణఖ తాలూకా పర్సన్ ఏంటి పేరు రాశారు, విద్యుజ్జీవ బలవంతుడు. అతనితో సరిపోవు, మా చెల్లిని వచ్చి వివాహం చేసేద్దామని చెప్పేసి వివాహం చేసుకొని మిత్రత చేసేసుకున్నారు. ఈ వాలితో కూడా ఒకరోజు యుద్ధం చేయడానికి వెళ్ళారట. ఈ వాలి ఎటువంటి బలవంతుడు అంటే రామాయణం ఈ విధంగా రాస్తున్నది. మరి ధర్మాత్ముడు. వాలి బలవంతుడే కాదు, ధర్మాత్ముడు కూడా. ఇతను త్రికాళి గాయత్రి చేస్తారు. మరి గాయత్రి ఏ విధంగా చేస్తారంటే పొద్దున్న ఏ దిశకి వెళ్ళి చేయాలి,
ఏ దిశలో చేయాలి? పొద్దున్న పూర్వ దిశలో చేయాలి. ఇతను సముద్రం ఒడ్డులో ఉండేవారు కాబట్టి సముద్రం పూర్వ తటలో తీరాన్ని వెళ్ళేవారు. సముద్రం దాటి తూర్పు తాలూకా దిశలో కూర్చొని గాయత్రి చేసుకుని వచ్చేవారు. మరి ఎలా వెళ్ళేవారు? ఈ సముద్రానికి స్విమ్మింగ్ చేస్తూ సముద్రాన్ని స్విమ్మింగ్ చేసుకుని వెళ్ళేవారు. అంత బలం అంటే తన బలం ఎటువంటిది అని చెప్పేసి మనం ఎగ్జాంపుల్ రామాయణ ఆ విధంగా రాసుకున్నారు. మరి ఆ సముద్రంని పెద్ద పెద్ద తిమింగలు, మరి ముసలి, పెద్ద పెద్ద భయంకరమైన జంతువులు ఈ వాలి వస్తుందని చెప్పేసి ఎప్పుడైతే చూస్తారో తెలుసుకుంటారో అందరూ లేదు బాబు వాలి వస్తున్నారు వెళ్ళిపోదాం. వాళ్ళు నీటిలో వెళ్ళినా కూడాను ఆ జంతువులు కూడాను భయపడేవారు, వరే వాలి వస్తున్నారు. ఇటువంటి మళ్ళీ సాయంత్రం ఉత్తర దిశలో చేయాలంటే మళ్ళీ ఉత్తర దిశకి తేరుకుంటూ వెళ్ళి గాయత్రి చేసేవారు. ఒకనాడు గాయత్రి చేసినప్పుడు, త్రిసంధ్య చేసినప్పుడు రావణాసుడు వచ్చాడు. రా నీ బలం నా బలం చూద్దామని చెప్పి చూసారా చాలామంది లడకాడినా అంటారు. అంటే దానికి ఏంటంటే కావాలని తవ్వు పెట్టుకోవడానికి పిలుస్తారు. ఏమంటారు తెలుగులో? కావాలనే పిలుస్తారు, కోరిండిని పిలుస్తారు, తవ్వులాడిని. అప్పటికి ఇతను గాయత్రి చేస్తున్నారు. కొద్దిగా ఉండు, నీ పని చూస్తాను, ఉండు, ఆగు అంటున్నారు. ఎవరు? వాలి. ఉండు, నేను వస్తాను, ఉండు. ఆయన ఎవడన్నా ఏంటి నువ్వు వస్తావు? తగులు. వాలి అంటే జస్ట్ రావణాసుడికి తీసుకొచ్చేసి తన శంఖలో చేశారట. శంఖలో అణిచి ఉండి నీ సంగతి చెప్తానని చెప్పేసి ముందు నా గాయత్రి రావాల్సింది నొక్కేశారట. ఈ విధానంగా అంటే రావణాసుడికి దశాన్న ఇతనితో మహాబలవంతుడు. ఇతనికి పట్టుకొని వచ్చేసి శంఖలోని అణిచేసేసి గాయత్రి చేస్తారంటే నీ సంగతి చెప్తాను అని చెప్పేసి అతను ఆ విధానంగా అంత అంటే ఎంత బలవంతుడు చూడండి. దశాననతో ఆ సమయంలోని ఈ దశానన గురించి రేపు చెప్పుకుందాం. ఈ రావణాసుడు ఎవరెవరికి ఏ ప్రకారంగా ఉంచేవాడు అని చెప్పేసి మనం రావణాసుడి గురించి ఒక టాపిక్ ఒక 15 minutes చెప్పుకోవచ్చు. ఇతని తనకు బలం ఏంటి, ఇతన్ని ఏంటి, ఎవరికి ఏ ప్రకారంగా ఉంచారని చెప్పేసి చాలా అద్భుతమైన కథ. మరి ఈ రావణాసుడికి ఇతను అణచేసి ఉంచేసాడు. అప్పుడు ఇతని బలం తెలుసుకొని బాబు ఇతనితో తవ్వులాడి తవ్వదు అని చెప్పేసి ఇతనితోని మిత్రత ఇతను తెలిసిందే, లేదంటే పిలక లేదంటే కాలు తగులాడలేని ఇతనితో మహాబలవంతుడు ఇతని కాలు పట్టుకోవాల్సిందే అని చెప్పేసి ఇతను మిత్రుడైపోయాడు. సో మిత్రుడితోని వాలికి ఏం లాభం లేదు కానీ రావణాసుడికి లాభం. ఎందుకంటే ఎంత పెద్ద బలవంతుడు నాకు మిత్రుడుగా ఉన్నారని చెప్పేసి చెప్పుకోవడానికి. కానీ వాలికి ఏం ఖాతరు లేదు. నువ్వేంటి, నీ బలం ఏంటి అని చెప్పేసి మిత్రత చేసి అతని దగ్గరికి ఎప్పుడు వెళ్ళేవారు కాదు. ఇటువంటి వాలి అంత బలవంతుడు. అదేవిధంగా ఈ రావణాసుడు 71 చతుర్యుగం వరకు ఉన్నారు. ఎప్పుడు తన మనిషి చిన్న మనిషి కాదు. ఒక చతుర్యుగంలోని సత్యయుగం, త్రేతయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఒక చతుర్యుగం, అలాగే 71 చతుర్యుగం వరకు ఉన్నారు. ఇతను ఎంత లాంగ్ లైఫ్ నుంచి ఉన్నారు. ఇతనే 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 50, 100 సంవత్సరాలు కాదు, 71 చతుర్యుగం ఇతను తన లైఫ్ స్పాన్ అప్పటి నుంచి ఉన్నారు. మరి అందరి దగ్గర ఓడిస్తూ పరాక్రమై అందరి దగ్గర ఎత్తుగా ఉందామని ఇతని తల ఒక ముఖ్యమైన ఉద్దేశం. నాకంట ఎవరు వీరు ఉండకూడదు అని. కానీ వాలి దగ్గరికి పని ఇతని తలొక ఆట సాగలే అని ఇతనికి మిత్రుడి భావంగాను చేసి ఉంచుండారు. ఈ వాలి సుసేన్ అనే ఒక కన్య, సుసేన్ తలొక కన్య తారాతోని వివాహం చేసుకున్నారు. ఎవరు? వాలి. ఈ సుసేన్కి ఇద్దరు పిల్లలు, ఇద్దరు కూతుర్లు. ఒకటి తార, ఇంకోటి రూమా. ఈ తార ఇంకా రూమా. తార సుగ్రీవుకి వచ్చి వివాహం చేసుకున్నారు. రూమా వాళ్ళ తన తమ్ముడు సుగ్రీవు. వాలి సుగ్రీవు ఇద్దరు అక్కచెల్లికి వివాహం చేసుకున్నారు. ఈ విధానంగాను వాళ్ళ తలకు అన్యోన్యత ఇంకా పెరిగిపోయింది. ఇద్దరు అక్కచెల్లెలు వచ్చారు, వీళ్ళిద్దరు అన్నదమ్ములు. తారాని వాలి వివాహం చేసుకున్నారు, రూమాని సుగ్రీవు వివాహం చేసుకున్నారు. ఈ విధంగా చక్కగా అద్భుతంగా వీళ్ళ తలక జరుగుతుంది. ఒకరోజు దుందువి అని ఒక రాక్షసి నిశాచరి వచ్చి వాలితోని యుద్ధం పెట్టుకోవడానికి
వచ్చారు. ఈ వాలికి ఒక బుద్ధి ఉన్నదంటే, ఎవరైతే తగులాడదామని చెప్పేసి వస్తారో అతనికి చంపిన వారికి ఇతను మనశ్శాంతి ఉంటుంది. ఈ దుందుబి వచ్చి తగులాడడానికి వచ్చేది ఎప్పుడో ఈ వాలి విడిచిపెట్టలే. మల్ల యుద్ధం అయ్యింది, చాలా అద్భుతంగా అయ్యింది మల్ల యుద్ధం. ఇతను కూడా అటువంటి బలవంతుడు, ఆ దుందుబి కూడా అన్నటువంటి బలవంతుడు. ఎలాగైనా సరే ఈ వాలి ఆ దుందుబికి సంహరించేశారు. ఆ సంహరించారు, కానీ ఇంత విరాటమైన శరీరం ఈ దుందుబిది. ఈ దుందుబికి ఏం చేశారంటే, ఇతనికి ఏం చేయాలని చెప్పేసి ఈ వాలి ఆ శవాన్ని పట్టుకొని తిప్పి విధానంగా పారేశారు. ఇక్కడ ఉంటే ఈ కిష్కిందా దగ్గర ఉంటే వాసన దుర్వాసన ఉంటుంది అని చెప్పేసి కిష్కిందా నుంచి ఎక్కడో పారేశారు. ఆ శవం వెళ్ళి, ఆ దుందుబి తలకు శవం వెళ్ళి ఋషేముఖ్ పర్వతం పైన పడ్డాది. అక్కడ ఒక పర్వతం ఉన్నది, ఋషులు అందరూ ఉంటారు, అందుకే ఋషేముఖ్ అని చెప్పేసి చెప్పారు. ఋషేముఖ్ పర్వతంలో వెళ్ళి పడ్డాది. ఆ శరీరంతో, విరాటమైన శరీరము, అది పడడంతో రక్తము మాంసము అన్నీ ఋషి తలొక ఆశ్రయములన్నీ మొత్తం తుల్లే. ఆ తుళ్ళ ఋషులు అందరూ ఒక్కడేసారి ఎవరు ఈ పని చేశారు, మేముతో ధ్యానంలోని తపంలోని మా తలొక యజ్ఞాది కర్మలోని చేస్తే మన సాధనలో ఉన్నాం, ఇటువంటి సమయంలో ఇటువంటి అపవిత్రం ఒక రాక్షసుల రక్తము, రాక్షసుల మాంసము ఈ ఆశ్రమంలో పడ్డది, అపవిత్రమైన చెప్పేసి అందరూ ఏం చేశారంటే తెలిసింది ఇది వాలి అత్యధికంగా బలంగాను అభిమానం అహంకారంతో మనకి పని చేశారు. ఈ ఋషేముఖ్ పర్వతంలోని దర్జా వస్తే వాలితగ మృత్యు అవుతుంది. మరి అతను వస్తే అతనికి మృత్యు అవుతుంది. అతను ఎవరికి పంపించినాడు, అతను దేహం శరీరము ఏమవుతుంది, శిలా అయిపోతుంది అని శాపం ఇచ్చేసాడు. ఇది తెలుసుకున్నారు ఎవరు, వాలి. ఋషులు తన్ని వెళ్ళేవారు కాదు, ఋషుల జోలికి వెళ్ళేవారు కాదు. మరి ఋషేముఖ్ పర్వతంకి వెళ్ళి చూడండి, ఇక్కడ ఈ కథలోని మర్మం ఏంటి తెలుసుకోండి. ఆ పక్కనే ఈ కిష్కిందా దగ్గరే ఋషేముఖ్ పర్వతం ఉండేది. అసంఖ్య సాధువులు, మహాత్ములు, బ్రాహ్మణులు, వైష్ణవులు ఒకనాడ వెళ్ళి ఆ పర్వతాలని, ఆ సాధువుల్ని, మహాత్ముల తలక సత్సంగంని ఉపయోగించుకోలేకపోయారు. ఎందుకంటే ఇతను కొన్ని బలంతో అహంకారంతో నేను ఎందుకు సత్సంగంలో కూర్చుంటాను. చూడండి, సత్సంగం నుంచి బంచితం అయిపోయారు. డబ్బున్నోళ్ళు చూడండి, చాలామంది వస్తారు గుడిలో కూర్చొని ఒక 4 మాటలు మంచి విందాం అన్ని భావన ఎవరికి కలదు. చూడండి, వస్తారు, వాళ్ళ తాలూకు ఏదో మనసులో దుఃఖమో లేకపోతే ఏదో దర్శనం చేసుకుంటారో, డిబ్బీలోనో ఏదో డబ్బులు వేసేసి వెళ్ళిపోతారు అంతే. సాధువులు మహాత్ములు ఏదో కథ చెప్తారు, శాస్త్ర కథ చర్చించవుతుంది, 4 మాటలు విందాం. డబ్బున్న వాళ్ళకి అంత టైం ఉండదు, ఆ భావన కూడా కలగదు. దేని ధనం వల్ల అహంకారం ఇది. అలాగే వాలికి బలం వల్ల అహంకారం ఉండేది. నేను ఎప్పుడు పక్కనే సాధువులు మహాత్ములు ఉన్నారు, ఒక రోజైనా దర్శనం చేసుకుంటాను, వాళ్ళ తాలూకా సత్సంగాన్ని ఏంటి, శాస్త్రం ఏంటి తెలుసుకున్నాను. ధర్మాత్మ వల్లి అయినా కూడాను సత్సంగం నుంచి వంచితం అయిపోయారు. అందుకే అత్యధిక ధనబలం, అత్యధికంగా బాహు బలం ఉన్నా కూడాను మనం సత్సంగం నుంచి వంచితం అయిపోతాం. ఏ బలం ఉన్నా కూడాను మనం సత్సంగాన్ని మనం సద్వినియోగం చేసుకోలేము, సత్సంగాన్ని ఆస్వాదించలేము. అన్నీ బలం పోయిన తర్వాత మనం నడుము విరిగిపోతుంది. అప్పుడు బలం అన్నీ పోయిన తర్వాత అప్పుడు మనం సత్సంగం మన చోలోకి వెళ్తుంది. స్వామి ఏం లేదు, ఏదో 4 మాటలు విందాం, ఏదో మనసుకి కొద్దిగా కుదిరి పడుతుంది అని భావనతో వింటారు. కానీ జీవితానికి ఎలాగ నేను స్వార్థకత చేసుకుంటానని చెప్పేసి ఎవరు వినరు. అదే సంసారం, అదే దుఃఖం, అదే కష్టంలో పడతారు. జన్మ వరకు ఇదే సంసారం కొనసాగి ఉంటుంది. ఇప్పుడు కాదు, మీరు 1,00,000 జన్మం అయినా కూడా ఈ సంసారం ఉంటూనే ఉంటుంది, ఈ సంసారంలో దుఃఖం ఉంటూనే ఉంటుంది. మీరు ఎన్ని పూజలు చేయండి, పునస్కారాలు చేయండి, యజ్ఞం చేయండి, తపస్సు చేయండి, తీర్థయాత్రలు వెళ్ళండి, గంగాలో మునిగి ఉండండి, అయినా కూడా దుఃఖం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే సంసారంలోని పేరే ఈ దుఃఖాలయం, శాశ్వతం. ఈ సంసారాన్ని ఏ విధంగా మీరు రాజుగా పుట్టినా కూడా దుఃఖం తథ్యం. దుఃఖం లేకన వ్యక్తి, జీవుడు ఈ జగత్తులో లేరు. ఈ పంచభౌతికలతో వచ్చిన దుఃఖము, ఇంద్రియాలతో వచ్చిన దుఃఖము, మనతో వచ్చిన దుఃఖం, మన మనసుతో ఉన్న దుఃఖము, ఇతరులతో దుఃఖము ఆధ్యాత్మికం, ఆది దైవికం, ఆది భౌతికం. ఇది ఎప్పుడు ఎక్కడే విడిచిపెట్టేది లేదు. దుఃఖం లేకుండా వ్యక్తి
జీవుడు శవానికి దుఃఖం ఉండదు, బహుశా ప్రాణం లేదు కాబట్టి అతనికి దుఃఖం ఉండదు. ప్రాణం అనే ప్రతి వ్యక్తి, ప్రతి జీవికి దుఃఖం ఉంటుంది. అందుకే ఈ దుఃఖం నుంచి శాశ్వతంగాను మనం బయటికి వెళ్ళాలి. దారి అంటే ఒకటే సత్సంగం. సత్సంగం ఒకటే మనకి మంచిది చేస్తుంది. సత్సంగం తప్ప మనకి ఏది ఈ దుఃఖం నుంచి బయటికి తీస్తుంది. సత్సంగం వినడం వల్ల, సత్సంగం మనకి లభించడం వల్ల మన వాస్తవం ఏంటి, మన పరిస్థితి ఏంటి. అయితే ఈ దుఃఖంతో అందరికీ ఉంటుంది. సో ఈ దుఃఖం గురించి మనం దుఃఖపడితే మనకి పనికిరాదు. ఏం చేయాలి? అట్లీస్ట్ వచ్చే జన్మైనా ఈ దుఃఖం ఉండకూడదు. ఈ జన్మ దుఃఖంతో మనం కంట్రోల్ చేయలేం. చూడండి, చాలామంది సంసారం చేస్తూ వాళ్ళు దుఃఖపడుతున్నారు, కానీ వాళ్ళ దుఃఖానికి వాళ్ళు పరిష్కారం చూసుకుంటున్నారా? ఎప్పుడు పరిష్కారం చేయలేరు. వాళ్ళ దుఃఖాలకు వాళ్ళు పరిష్కారం చేస్తే వాళ్ళు భగవంతుడు అయిపోతారు. పరిష్కారం ఎప్పుడు రాదు. కూర్చొని మాట్లాడితే పరిష్కారం చేసుకోవచ్చు, కానీ అవ్వదు. ఎందుకంటే వాళ్ళ తన స్వాభిమానం, అహంకారం, ప్రతిష్ట, ధనము, జనము, అవి బోల్డ్ ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఎవరి మాట వరకు ఉండదు. ఎందుకు అలాగవుతున్నారు? నా పెద్దోళ్ళ మాట వింటే సరిపోద్దు కదా అని చిన్నోళ్ళు అనుకోరు. చిన్నోళ్ళు కూడా నువ్వు పెద్దోళ్ళు ఒక మాట అంటున్నారు కదా, మనం వింటే సరిపోద్దు కదా అని అన్నారు. ఏదైనా భార్య అంటే భర్త, భర్త అంటే పిల్లలు, ఎవరు తీసుకోరు. సమాధానం చేసుకోలేరు. అనుకుంటా సమాధానం అవుతుంది ఈరోజు, కాకపోతే ఏ రోజుకి అవ్వదు. ఇలాగ కొన్ని లక్షల జన్మ మనం పుట్టి చనిపోయినా కూడాను మన సమస్యలు సమాధానాలు ఎప్పుడూ అవ్వదు. సుఖం అనేది ఈ జగత్తులో లేని వస్తువు. ఈ జగత్తు నుంచి మనం బయటికి వెళ్ళిపోతే కానీ సుఖం అనేది రాదు మనకి. ఎక్కడ ఉన్ని సుఖాలన్నీ చపల సుఖాలు అని చెప్తారు. చపల సుఖం అంటే ఏంటి? క్షణం మాత్రం. బండి కొనుక్కున్నాం, కొన్ని క్షణాలు, కొన్ని రోజులు సుఖం ఉంటుంది. ఇల్లు కట్టుకున్నావు, కొన్ని రోజులు, కొన్ని నెలలు సుఖం ఉంటుంది. తిన్నాము, పడుకున్నాము, బట్టలు కొన్నాము, నగలు కొన్నాము, ఉద్యోగం వచ్చింది, సద్యోగం వచ్చింది, వివాహం తీసుకున్నాం, పిల్లలు పుట్టారు, అంతా క్షణిక సుఖమే. కొంతవరకే సుఖం ఉంటుంది. దానివల్ల వచ్చే లాంగ్ లైఫ్ సుఖం అనేది ఎప్పుడు లేదు. ఏదైతే క్షణిక సుఖం ఉన్నదో, బంగారం కొనడం వల్ల, లేకపోతే ఇంకే వజ్రం కొనడం వల్ల, లేకపోతే ఏదో కొనడం వల్ల, ఇల్లు వాకలు కొనడం వల్ల ఆ సుఖం వస్తుంది. అదే కొన్ని రోజుల తర్వాత మనకు దుఃఖం ఇవ్వడానికి ఆరంభిస్తుంది. ఇల్లు కొన్నాం, ఎంతో కష్టపడి ఇల్లు తయారు చేసాం, చూసరికి ఆ ఇల్లు డ్యామేజ్ అవడంతో, లేదా అది పాడవడంతోనో ఏదో ఒకటి మనకు దుఃఖం ఇస్తుంది. ఇప్పుడు చున్నాలు వేయాలి, లేకపోతే మెయింటెనెన్స్ చేయాలి, ఏదో ఒకటి మనకి ఇల్లు దుఃఖం ఇస్తుంది. మళ్ళీ ఏదైతే మనకి సుఖం ఇచ్చిందో కొంత క్షణం వరకు, అదే కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ దుఃఖం ఇస్తుంది. కొడుకు పుట్టారు, కూతురు పుట్టారు, చాలా ఆనందం, బాగుంది అని చెప్పేసి, వారసుడు పుట్టారు అని చెప్పేసి, కొన్ని రోజుల తర్వాత ఆ కొడుకే మళ్ళీ దుఃఖం ఇస్తుంది. ఏది ప్రకారం చూడండి, ఏదైతే ఈ చపల సుఖంతోనే మనం సుఖం అని అనుకున్నామో అది చివరికి ఖచ్చితంగా మనకి ఏదో రకంగా దుఃఖం ఇస్తుంది. ఈ సుఖ దుఃఖాలతో ఉండేది వాస్తవంగా దీని గురించి మనం ఆలోచించకూడదు. ఆలోచించవలసింది ఏంటి? ఈ జగతం నుంచి మనం ఉద్ధరించబడాలి. అలాగా ఎప్పుడు బయటకు వస్తాను? అగ్గిలోనే ఉండి నేను శాంతిని పొందుతాను, చల్లదనాన్ని పొందుతానంటే అది ఎంత తెలివైనడు చెప్పండి. అగ్గి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత నేను చల్లదాన్ని పొందుతాను, శాంతిని పొందుతాను అనుకునే వ్యక్తి తెలివైనడు. అగ్గిలో నుండి ఇది చెప్తున్నారు, ఈ సంసారం జ్వలంతమైన అగ్నిపిండం. జ్వలంతమైన అగ్నిపిండం అంటే ఏంటి? మండే అగ్గి. ఇది ఎప్పుడో మండుతుండేది, ఇప్పుడు ఆగిపోయింది అనేది కాదు. ఇది రాజుతూనే ఉన్నది. ఈ అగ్నిపిండంలోని నేను చల్లదాన్ని పొందుతాను కొద్దిగా అంటే ఎక్కడ సాధ్యం అది? ఈ అగ్నిపిండం నుంచి బయటకు వస్తే వాడు దూరంకి వెళ్తే కానీ వాడు చల్లదనాన్ని పొందలేడు ఎప్పుడు. సో ఈ జగతం అగ్నిపిండం, జ్వలంతమైన అగ్నిపిండం. ఈ అగ్నిపిండం నుంచి మనం బయటికి రావాలి. ఎప్పుడైతే ఈ అగ్నిపిండంలో ఉంటుంటావో, ఒక సంసారం చేస్తుంటావో, ఒకటి శ్రీరామనామ రక్ష. ఇది ఎప్పుడైతే చేస్తుంటారో చెప్తాం ముందుకి. ఎవరు చెప్తారు? ఆంజనేయ స్వామి చెప్తారు, అద్భుతంగా చెప్తారు. ఈ అగ్నిపిండిలో ఉన్ని రోజులంతా మనం వెంటనే చనిపోయి వెళ్ళిపోలేముగా, విడిచిపెట్టి ఈ జగతాన్ని విడిచిపెట్టలేముగా. ఈ జగతం ఎప్పుడైతే విడిచిపెడతామో అది కూడా బ్రహ్మ రాస్తున్నారు మనకి కపాలంలోని. ఇన్ని రోజులు ఈ జగతంలో ఉండగలవు బాబు, ఇన్ని రోజుల తర్వాత నువ్వు జగతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. నువ్వు ఉన్నా కూడా ఉండలేవు. నాకు కష్టం నష్టం నేను ఎక్కడే ఉంటాను అన్నా కూడా నువ్వు ఉండలేవు. సమయం వస్తే నువ్వు జగతాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోవాల్సిందే. అయితే ఉన్నన్నాళ్ళు ఈ అగ్ని తాపం నుంచి, త్రితాపం నుంచి చెప్తున్నారేంటి? ధర్మో ప్రోజిత కైతవత్ర పరమ నిర్మస్తరానాం శతాం వేద్యం వాస్తవం అత్ర వస్తు సుబదం తాపత్రయ ఉన్మేళనం.
ఈ 3 తాపం ఉన్నాయి కదా, అది ఉన్మిళనం మొత్తం 3 నుంచి లాగేస్తుంది. ఎప్పుడు శ్రీమద్ భాగవతే మహామునికృతే కింబా పరరేశ్వర సద్య హృదయ వరుద్య కృతువి శుశ్రూషువి తక్షణ. ఎప్పుడైతే భాగవతాన్ని మనం ఆశ్రయించామో అప్పుడు మనకి తక్షణ చల్లదనాన్ని ఇస్తుందట. రాసేసారు, సొల్యూషన్ ఇచ్చేసారు. మీరు శ్రీమద్ భాగవతం ఇది ఎవరు చెప్పారు? మహాముని కృతే. ఇటు మామూలు ముని కాదు, సుఖదేవ్ గోస్వామి మహాముని చెప్పున్నారు. ఈ మునిని ఆశ్రయించే భాగవతాన్ని ఎవరైతే ఆశ్రయించారో, వింటారో, ఆస్వాదిస్తారో వాళ్ళు ఖచ్చితంగా తక్షణ చల్లదనాన్ని పొందగలరు అని రాసిన ఫార్ములా. ఆ ఫార్ములా మనం వినాలి, తెలుసుకోవాలి, అప్లై చేయాలి. చల్లదనం కావాలని చెప్పేసి దేవుడికి వచ్చేసి అడిగితే ఏమవుతుంది? హుండీలో వేస్తే ఏమవుతుంది? బంగుడుకుంటే ఏమవుతుంది? పొడుకుంటే ఏమవుతుంది? లేకపోతే దొరులుకుంటే ఏమవుతుంది? గుండు గీసుకుంటే ఏమవుతుంది? ఏది గీసుకున్నా అవుతుంది. ఆ ఫార్ములా వేసుకోవాలి. శ్రీమద్ భాగవతం ఏముంది, ఆ ఫార్ములాని మనం అప్లై చేస్తే ఆటోమేటిక్గా మనకి చల్లదనాన్ని ఆస్వాదించగలం. సో ఈ ప్రకారంగాను ఈ వాలి ఈ దుందివి ఋషిని, ఈ దుందివి దైత్యని చంపేసి ఆ ఋషి పర్వతం మీద వేసేసారు. ఆ ఋషులు అందరూ శాపం ఇవ్వడంతో ఆ ఋషిముఖ పర్వతం నుంచి వంచితం అయిపోయారు. ఎప్పుడు వెళ్ళలేరు. ఒకటితో అభిమానం, అహంకారం వల్ల అపధ్యానం చేశారు. అతను విపరీత ఆచరణ వల్ల, బలం వల్ల అహంకారం వచ్చి విపరీతమైన ఆచరణ వల్ల ఎన్నటికీ సత్సంగం పొందలేరు. ఎందుకు? ఈ సాధువుల దగ్గర ఋషిముఖ పర్వతానికి వెళ్ళలేరు. ఆ ఋషుల దగ్గరికి ఇప్పుడు వెళ్ళలేరు. విపరీత ఆచరణ చేయకూడదు. ఎప్పుడు మఠంలో ఉన్నా, గుడిలో ఉన్నా, బెడ్లో ఉన్నా, ఎక్కడైనా విపరీతమైన ఆచరణ అంటే ఏంటి? విపరీతమైన ఆచరణ అంటే ఏంటి? ఏది చేయకూడదో ఆ వస్తువు చేయకూడదు. స్కూల్కి వెళ్ళి మనం ఆడుకున్నాం అనుకోండి, అదే స్కూల్కి చదువుకోవాలి. వెళ్ళి ఉద్యోగం చేసి మనం ఊరుకునే పడుకున్నాం అనుకోండి, విధానంగాను విపరీతమైన ఆచరణ చేయకూడదు. ఈ జగత్తులోని విపరీతమైన ఆచరణలు ఏంటి? బోల్డ్ ఉన్నాయి. దాని గురించి మనం కథ చెప్తే మీకు కిష్కింధకాండ ఆగిపోతుంది. సో మన విపరీత ఆచరణ గురించి, మనం చేసేవన్నీ విపరీత ఆచరణలే. జగత్తులోని మనం చేసేవన్నీ విపరీత, ప్రతి వ్యక్తి విపరీత ఆచరణ చేస్తాం. అందుకే సత్సంగం నుంచి మనం దూరం అయిపోతున్నాం. విపరీతం కాదు. ఏంటి విపరీతకి ఎంటోనమీ ఏంటి? సన్ముఖ ఆచరణం చేస్తే మనం ఖచ్చితంగా సత్సంగం లభించగలం. సత్సంగాన్ని ఆస్వాదించగలం మనం. సో ఇతను విపరీతమైన ఆచరణ చేయడం వల్ల సత్సంగానికి ఎన్నడూ పొందలేరు. ఈ దుందువిని ఎలాగో చంపేశారు. మళ్ళీ ఒకరోజు వాలి తిందామని తాల్ అంటే ఏంటి? తాల్ అంటే ఏం పళ్ళు ఇప్పుడు వస్తాయి కదా, తాటిమింజులు తిందామని 7 పళ్ళు తీసుకొచ్చారట. తాటిమింజులు 7 తీసుకొచ్చారట తిందామని. ఎవరు? వాలి. స్నానం చేసి తిందామని ఎప్పుడైతే ఉంచారు అక్కడ పాము వచ్చిందట. ఒక పాము వచ్చేసి ఆ తాటిమింజలికి స్పర్శించింది. ఇది చూసి వాలి, నేను తిందామని తీసుకొస్తే నువ్వు స్పర్శించేసావు, నువ్వు తినకుండా నన్ను చేసేసావు, నీకు శాపం ఇస్తాను. ఏంటి? ఈ తాటిమింజలే 7 చెట్టులుగా నీ శరీరం గురించి భేదం చేసేసి, శరీరానికి నాశనం చేసేసి 7 చెట్టులుగా ఇవి అవుతాయి అని ఈ పాముకి శాపం ఇచ్చారట. ఎవరు? వాలి. పాపం ఈ పాము అన్నదట, అరే నా శరీరము విషంతో నిండుకుంటూ ఉంటుంది, నేను ఎప్పుడు మండుతూనే ఉంటాను. అందుకే చూసారా, చందనం వృక్షం దగ్గరికి వెళ్ళి ఇలాగా దాన్ని చుట్టుకొని ఉంటుంది. ఎందుకంటే చల్లదనం కావాలి దానికి. గాలి, ఎండాకాలంలో చాలా పాములు బయటకు వస్తాయి గోతులించి, దానికి గాలి కావాలి. ఎందుకంటే దాని శరీరంలో ఎప్పుడైతే విషం ఉంటుందో అది ఎప్పుడు మండుతూనే ఉంటుంది, అది వేడిగా మండుతూనే ఉంటుంది ఆ శరీరం. పాము శరీరం ఒక విచిత్రమైన శరీరం ఇది. పాము మనకు కనబడినట్టుగా ఇలా ఉంటుంది, కానీ దానికి శరీరం అంతా ఒక అగ్గిలాగా ఉంటుంది. విషం ఎక్కడ ఉంటుంది అక్కడ అగ్గి. మనం కాములంటే అగ్గి, క్రోధము, లోభము, మోహం, మదమత్స ఇవన్నీ కూడా అగ్ని స్వరూపమే. ఎవరి హృదయంలో ఈ అగ్గి ఉన్నదో వాడు ఎప్పుడు కాలుతూనే ఉంటాడు, మండుతూనే ఉంటాడు, కోపం అవుతూనే ఉంటాడు. ఏం శాంతిగా మాట్లాడినా కోపం అవుతుంటాడు, మండిపోతుంటాడు వాడు. ఈ కామక్రోధ లోభ ఒక అగ్ని ఎప్పుడు ఒక మనిషి కేవలము ఒక
కాల్చుతూనే ఉంటుంది, మండుతూనే చేస్తూ ఉంటుంది. ఇది నేను నా స్వభావం, నా శరీరం అలాగ పొందాను కాబట్టి నేను ఈ తాటి మింజలు చల్లదనం వేసి చెప్పేసి నేను కొద్దిగా స్పర్శించాను, దానికి నాకు శాపం ఇచ్చేవా, నేను శాపం ఇస్తాను చూడు అని చెప్పేసి పాము కూడా శాపం ఇచ్చింది. ఏమనిచ్చింది? ఈ 7 చెట్లు అవుతారు కదా, ఈ 7 చెట్లు ఎవరైతే ఈ 7 చెట్లకి ఎవరైతే కోస్తారో వాళ్ళే నీకు కాలం అవుతారు అని చెప్పేసి శాపం ఇచ్చేసింది. ఎందుకు శాపం ఇచ్చి ఉన్నారు? ఈ సుగ్రీవు, అన్నయ్య చక్కగా బలవంతుగా ఉన్నావు, నీకు చూసి అందరు భయపడతారు, నువ్వెందుకు ఈ జోలికి వెళ్తావు, వాళ్ళ జోలికి వెళ్తావు అని చెప్పేసి తమ్ముడు ఎంత చెప్పినా కూడా అన్నావు, అన్నయ్య వెంటరు. పోనీ అన్నయ్య ఇష్టం, అతనితో బలవంతుడు, ఏం చేసుకుంటే చేసుకుంది. ఈ విధానంగా నువ్వు వెళ్తూ ఒకరోజు ఈ దుందివి తాలూకా పుత్రుడు నా నాన్నగారు చంపేశాడు. ఎవరు? వాలి. రాత్రి 12 గంటలకు వచ్చేసి వాలికి లేపి మరి తగులాడదోరా అని చెప్పేసి, ఎవరు? మాయావి దైత్యుడు. ఇతని పేరు మాయావి. మాయావి దైత్యుడు, మాయావి దానవుడు. ఇతను వచ్చేసి 12 గంటలకు వచ్చేసి, ఎందుకు 12 గంటలకు వచ్చాడంటే కూడా మర్మం ఉన్నదట. ఏంటి, ఎందుకు వచ్చాడంటే రాక్షసులకి రాత్రి వేళ బలం ఎక్కువ. మరి ఈ వాలి బానరుడికి రాత్రి వేళ కొద్దిగా కళ్ళు దృష్టి తగ్గుతుంది, రాత్రి దృష్టి కొద్దిగా తక్కువ ఉంటుంది. అందుకే రాత్రి వచ్చేసి నా బలం ఎక్కువ ఉంటుంది, అతనికి కళ్ళు ఎక్కువ బాగా కనబడుతుంది. కాబట్టి ఆ సమయంలో వచ్చి ఇతనికి నేను ఫైట్ చేసి నా నాన్న ప్రతీకారం నేను తీర్చుకుంటానని చెప్పేసి వచ్చాడట. ఈ వాలితో ఎవరైతే ముందు వచ్చి యుద్ధం చేద్దామంటే అతనికి మహాకోపము, అతనికి చంపిన వారికి ఇతనికి మనశ్శాంతి ఉండదు. ఈ మాయావి దానవుడికి పిలిచారు. ఎప్పుడైతే వాలి లెగిసి వచ్చి తగులాడదామని చెప్పేసి ఫైట్ చేద్దామని చెప్పేసి వెళ్తే ఇతను పరిగెట్టారు. ఎవరు? ఈ మాయావి దానవుడు పరిగెట్టి ఒక పర్వతంలో గృహలోని దూరిపోయారు. వెనకాతలు చూసారు, పాపం వెనకాతలు తమ్ముడు కూడా వస్తున్నారు, తమ్ముడు కూడా పరిగెడుతున్నారు. తమ్ముడు చెప్తున్నారు, అన్నయ్య వదిలే అన్నయ్య, వీడేదో షడ్యంత్రం చేసుకొని వచ్చాడు, చూసారా ఫైటింగ్ అని తగులాడదని చెప్పేసి చెప్పాడు. మరి తగులాడడానికి మీరు వస్తే ఆడు పరిగెట్టాడు అంటే ఏదో అక్కడ వెనకాతల సైన్యంలో ఏదో ఉంచాడు, వీడు షడ్యంత్రం చేశారు. ఇప్పుడు వదిలే అన్నయ్య, పొద్దున్న చూద్దాం, వీడి సంగతి పొద్దున్న చూద్దాం, మళ్ళీ వస్తే వాడికి వేసుకుందాం. అతనికి చంపితే కానీ నేను ఎవరి మాట వినరు, ఎవ్వరు మాట. ఎవరికైతే అహంకారం ఉన్నదో, ధనం అహంకారం, బలం అహంకారం, జ్ఞానం అహంకారం, ఎవ్వరి మాట వినరారు. ఎంత చెప్పినా వాళ్ళు కాలు పట్టుకున్నవాడే ఎవరు వినరు. ఈ అహంకారంతో లేదు, అతను చంపితే కానీ నేను శాంతి ఉండను అని చెప్పేసి మళ్ళీ తమ్ముడికి చెప్పారు, నేను ఈ గృహలో వెళ్తాను, నువ్వు ఎక్కడే ఉండు గృహ బయటన. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, 15 రోజులు నువ్వు ఇక్కడ వేచింది. నేను ఒకవేళ 15 రోజుల నుంచి రాలేదనుకో, నేను చనిపోయిననుకో, కానీ నేను ఇంత సహజంగా చావను, వాడికి చంపే వస్తాను నేను, నువ్వు ఏ ప్రకారంగా భయపడక నువ్వు ఎక్కడే ఉండు అని చెప్పేసి. సరే అని చెప్పేసి తమ్ముడు అక్కడ ఉన్నారు సుగ్రీవు, ఈ వాలి ఆ గృహలోనికి వెళ్ళాడు. గృహలోనికి వెళ్ళారు. కొంత క్షణం తర్వాత అరుపులు, కేకలు, యుద్ధం స్టార్ట్ అయిపోయింది. సుగ్రీవు వింటున్నారు, మరే జోరుగా యుద్ధం అవుతుంది, ఏమవుతుందో ఏంటో, ఈ మాయావి రాక్షసులు ఆ లోన్ తీసుకెళ్ళాడు, ఏం చేస్తున్నారో ఏంటో అని చెప్పేసి. 1 రోజులు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 15 రోజులు, 4 రోజులు అయిపోయింది. తగులు అవుతూనే ఉన్నది. ఇంకా ఎంతమంది రాక్షసులు ఉన్నారో, ఎంత బలంతోనే వాళ్ళు 4 రోజులు పైన అయిపోయింది. పక్కపక్కన 15 రోజులు, 2 నెలలు అయిపోతుంది. అయినా పాపం తమ్ముడు అక్కడే ఉన్నాడు, తగులు అవుతుంది. ఒకరోజు ఏంటి అయిందంటే, ఆ గృహ నుంచి రక్తం వచ్చేసి, రక్తం రావడంతో సుగ్రీవు అనుకున్నారు, అదే ఎవరో చనిపోయారు, అన్నయ్య చనిపో ఉంటారా, మా అన్నయ్య చావుడే, ఒకవేళ చనిపోతే ఈ మాయావి రాక్షసుడు నన్ను చంపడానికి ఎంతసేపు పడుతుంది, మా అన్నయ్యని చంపినప్పుడు నన్ను చంపడా, అయితే ఏం చేస్తానని చెప్పేసి పెద్ద రాయిని తీసుకొచ్చేసి ఆ గృహం ముందు గేట్ లాగా లాక్డౌన్ చేసేసాడు. చస్తే మా అన్నయ్య చనిపోయాడు, వాడు చేస్తే గాలి గట్ట ఊపిరి లేకుండా చనిపోతాడు ఆలు అని చెప్పేసి అతను వెళ్ళిపోయి మంత్రులు
సచి మంత్రులు అందరూ వచ్చి, కులగురులు, పురోహితులు అందరూ వచ్చారు. ఏమైంది? లేదు, ఆ మాయావి మహారాక్షసుడు ఆ గృహలోకి వెళ్ళిపోయాడు. నాకు అన్నయ్య 15 రోజులు చెప్పారు, అయినా కూడా నువ్వు తగులవుతూనే నాకు శబ్దాలు వినబడుతుండే. 4 రోజులు 2 నెలలు అయిపోతుంది, కానీ రక్తం రావడంతో నాకు సందేహం వచ్చింది, అన్నగారు చనిపోయారు ఏంటో అని చెప్పేసి. అందుకే చెప్తున్నారు, నాకు సందేహం ఉన్నది అన్నగారు చనిపోయారేమో అని. చనిపోయారని చెప్పి చెప్పుకున్నాడు సుగ్రీవు. అన్నగారు చనిపోయారని చెప్పి చెప్పలే, ఎందుకంటే తెలియదు కాబట్టి. సందేహం ఉన్నది అన్నగారు చనిపోయారు అని చెప్పేసి నేను ఒక పెద్ద రాయపత్రిక ఇచ్చేసాను అని చెప్పేసి. ఫైటింగ్ ఆడుతున్నారు. ఇక్కడ వాలి లేరు, వాలిని చంపేసి ఉంటారేమో. ఇప్పుడు ఆ సింహాసనం ఖాళీగా ఉన్నది. వాలి తలకు సింహాసనం. రాజు లేపిన రాజ్యము ఎప్పుడైనా విపదమే. మంత్రులు, పురోహితులు, కులగురులు, సచి వీళ్ళందరూ కలిసి మీటింగ్ చేసుకొని ఖచ్చితంగాను రాజు ఉండాలి. రాజు లేపిన రాజ్యం సురక్షితం కాదు. ఇప్పుడే మన రాజుకి వెంటాడి ఒక దైత్యుడు చంపేసి ఉన్నాడు. మళ్ళీ ఎంతమంది ఇప్పుడు ఆక్రమణ చేస్తారో తెలియదు. అందుకే ఖచ్చితంగా రాజు అయి ఉండాలి. మీరు ఎవరు రాజు అవుతారు? లేదు, మీరే అవ్వాలి. సుగ్రీవుని రాజు చేసేసి సుగ్రీవు సింహాసనంలో కూర్చున్నారు. రాజుతో రాజు తాగడం, మదిర తాగడం, అనేక నృత్యాంగాలతో నృత్యం గట్టడం, పరిహాసము, సుఖము, మరి రాజుతో తనకు వైభవము ఆ విధానంగా ఉంటుంది. ఆ విధానంగా చేస్తున్నారు. ఇటుపక్క వాలి ఆ దైత్యుడిని, మాయావి దానవుడిని చంపేసి బయటకు రానికి చూస్తే లాక్డౌన్ అయి ఉంది. అరే ఎవరు లాక్ వేశారు? ఒక తాపు తన్నేసి ఆ రాయిని బయటికి పంపించేశారు. చూస్తే తమ్ముడు ఉన్నాడంటే తమ్ముడు లేడు. తమ్ముడికి ఎక్కడికి వెళ్ళాడు? అయితే ఈ వాలి ఇన్ని నెలలు అయిపోయిందని చెప్పేసి తెలియలేదు అతనికి. ఆ గృహలో వెళ్ళిపోయారు. సూర్యుడి తాలూకా ప్రవేశం దాంట్లో లేదు, చీకటిగా ఉన్నది. అతని తాలూకా స్ఫటికమాల ఇంద్రుడు ఇచ్చారు. ఆ మాలతో లైటింగ్ని అందరూ చంపేసాడు. కానీ ఆలోని సూర్యుడు ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు అస్తం అవుతున్నారు, ఎప్పుడు సాయంత్రం అవుతుంది, ఎప్పుడు మధ్యాహ్నం అవుతుంది చెప్పేసి తెలియదు. ఎన్ని రోజులు అవడానికి చెప్పడానికి ఎస్టిమేషన్ అవడానికి ఏ ప్రకారంగా తెలియదు. 15 రోజులు అయిందా, 20 రోజులు అతను అనుకున్నారు. 2-3 రోజులు 4 రోజులు అయిందని అనుకుంటారు. అతను ఆ ప్రకారం యుద్ధంలో ఉన్నారు. ఏవో బహుశా 1 వీక్ అయి ఉంటుంది. నేను 15 రోజులు చెప్పాను. ఇన్ని నెలలు అయిపోయింది చెప్పేసి అతను తెలియదు. ఎవరికి? వాళ్ళు చూసి తమ్ముడు లేరు. అరే నాకు చంపుదామని చెప్పేసి ఇతనే షడ్యంత్రం చేశారా ఏంటి తమ్ముడు అని అతనికి ఒక మిథ్యా థాట్, ఒక చింతన వచ్చింది. సరే చూద్దాం తమ్ముడు ఏం చేస్తున్నాడు. తమ్ముడు దగ్గరికి వెళ్తాను చెప్పేసి ఇతను తమ్ముడికి ఇక్కడ ఉండమని చెప్పాను, ఉండకుండాను ఒక రాయ ముందు పెట్టేసి వెళ్ళిపోయాడు అని కోపంతో క్రోధంతో వెళ్తున్నాడు. ఎక్కడికి? కిష్కింధ. వెళ్ళేటప్పటికి తమ్ముడు రాజు సింహాసనాలని చక్కగా మదిరా తీసుకొని నృత్యాంగంతో ఇంకా ఇతను కోపం వచ్చేసింది. రే నువ్వు నా సింహాసనంలో కూర్చున్నావా? నువ్వే షడ్యంత్రం చేసావు, నాకు చంపేసి నువ్వు రాజు అవుతుందని చెప్పావని చెప్పేసి తమ్ముడు చూసేసి ఇంకొద్ది క్రోధం అయిపోయాడు. తమ్ముడు ఎప్పుడైతే అన్నయ్యకి చూశాడో అది అన్నయ్య వచ్చేసారు అని చెప్పేసి పరిగెట్టి ఆ సింహాసనం కింద దిగి కాలు ముట్టుకుందామని, కాలు పట్టుకుందామని చెప్పేసి సంతోషం, వాస్తవంగా సంతోషం. అన్నయ్య వచ్చేసారని చెప్పేసి హ్యాపీ ఫీల్ అయ్యాడట. ఎవరు? సుగ్రీవుడు. కానీ ఈ ప్రకారంగా దెబ్బ కొట్టాడట అతను క్రోధంతో. ఆ దెబ్బని చూసి పరిగెట్టాడు. ఇదంతా పరిగెట్టడం తేజం. పరిగెట్టి మొత్తం భూమండలాన్ని అంతా చక్రం తిరిగేసాడు. అయినా కూడా ఎందుకంటే ఇతని స్పీడ్, అతను బలంతో అంత శక్తి ఉన్నదో ఇతనికి పరిగెట్టడంలో అంత శక్తి ఉన్నది. ఇతను పరిగెడతారు ముందులించే, పట్టుకోలేపారు. ఒక్క క్షణం ఆగితే చాలు చంపేద్దామని. ఎందుకంటే ఇతనితో ఎవరు చంపిన వారికి ఇతనికి శాంతి ఉండదు. తిండి నిద్ర అన్నీ బంద్ చేస్తారు చంపిన వారికి. ఇప్పుడు తమ్ముడిని చంపుదామని చెప్పేసి చూడండి, అహంకారం వల్ల, ఆ బలం వల్ల తమ్ముడిని చంపుదామని చెప్పేసి బయటకు వెళ్ళి మంచి చెడ్డ ఎందుకురా నాకు ఇలా చేసావు, నీకు అక్కడ ఉండమని చెప్పాను కదా, నేను వండుకున్నా నువ్వు వెళ్ళుకొచ్చావు అని చెప్పేసి చెప్తే మాట్లాడితే తిరుపతి నువ్వు అన్నయ్య 2 నెలలు వెయిట్ చేశాను నేను, నువ్వు రాలేదని చెప్పేసి నాకు ఈ మంత్రులు అందరూ నాకు కూర్చోబెట్టారు ఇక్కడ అని చెప్పేసి చెప్పింది. ఎంత ప్రేమ ఉండేది.
తమ్ముడి మీద. అహంకారం వల్ల ఏ ప్రకారం కూడాను నిర్ణయం ఆలోచన రాదు బుద్ధికి. సో చంపుదామని పరిగెట్టి సుగ్రీవుకి ఇంకా దారి లేదు. ఎక్కడికి వెళ్తాను, ఎక్కడ తాగుంటాను. అతను గుర్తు వచ్చేసింది ఏంటి, ఈ ఋషిముఖ పర్వతం. ఈ ఋషిముఖ పర్వతం దగ్గరికి వెళ్తే అన్నే రావాలి, ఎందుకంటే అతనికి శాపం ఉండాలి. నేను వెళ్ళి అక్కడికి వెళ్తాను. ఈ ఋషిముఖ పర్వతంలోని ఎవరు వాళ్ళు వెళ్ళి ఋషులతో ఒక శరణం కోరుకున్నారు. సుగ్రీవు వెళ్ళి ఋషులతో శరణం కోరుకున్నారు. ఈ వాళ్ళు పరిగెట్టి అక్కడ పర్వతం చూసి ఆగిపోయారు. రే ఈ లోనికి వెళ్ళకూడదు, రే నీకు విడిచిపెట్టను నేను, నువ్వు ఎన్ని రోజులు ఇక్కడ ఉంటా చూస్తాను నేను, నువ్వు ఎప్పుడు బయటకు రావాలి, నీకు చావు నేను చంపనా అని చెప్పేసి మంత్రుల్ని సైనికుల్ని అందరు చెప్పేసి, రే సుగ్రీవ తాలూకా ఆస్తి అంతస్తులు, ఇల్లు వాకులు బంగారం అన్నీ తీయండి, మరి వాళ్ళ భార్యని కూడా తీసుకురండి. ఇది మహాపాపం. ఇంకేం చేసినా ఊరుకున్నారు, కానీ వాళ్ళ తమ్ముడు తాలూకా భార్యని కూడాను తను సొంత చేసుకున్నారు. ఒకటి అక్క చెల్లెలు, మరి తమ్ముడు తాలూకా భార్య, కూతురు, కొడుకు తాలూకా భార్య, కూతురు, మరి తమ్ముడు భార్య, మరి చెల్లెలు, అక్క అనుకోండి. వీళ్ళందరూ కూతురుతో సమానం. ఈ నలుగురు ఎప్పుడు కూడా కూతురుతో సమానం. ఎవరెవరు? తమ్ముడు భార్య, మరి సొంత కూతురు, చెల్లెలు, మరి కొడుకు తాలూకా భార్య, అంటే కోడలు అంటారు. ఈ కోడలు కూడా కూతురు సమానం అంట. కోడలకి ఎప్పుడు కోడలుగా చూడకూడదు, కూతురుతో సమానం చూడాలి. ఈ నలుగురు ఎప్పుడు కూతురుతోనే బాగుండాలి. వీళ్ళపైన కూదృష్టి చేస్తే మహా అపరాధం. కేవలం కూతురే కాదు, అందరూ కూడా కూతురు సమానం. తమ్ముడు భార్య కూడాను కూతురుతో, కానీ తమ్ముడు భార్య కూతురుతో సమానం, కూతురుతోనే ఇతను సహవాసం చేశారు. ఇది మహాపాపం. దీని గురించి రాముడు ముందుకు ఉన్నారు. సో ఇది మహాపాపం చేశారు. సో సుగ్రీవు గారికి తెలుసు, దుఃఖం కష్టంతో ఉన్నారు, విన్నారని ఇక్కడ ఉన్నారు. ఏ ప్రకారంగానూ దారి లేదు, అన్యాయంగా వినే పరిస్థితిలో లేరు. కానీ అదృష్టం కొందో దురదృష్టం కొందో ఈ సుగ్రీవుకి సత్సంగం లభించింది. మహాత్ముల తలక సంఘం. ఒకటి అదృష్టం అనుకోవచ్చు సత్సంగం దొరికిందని, ఒకటి దురదృష్టం అనుకోవచ్చు వాళ్ళ శరీరం మొత్తం పరివారం వల్ల నష్టం అయిపోయింది, రాజ్యం పోయింది, భార్య పిల్లలు ఆస్తి అంతస్తులు అన్నీ పోయి. ఇది దురదృష్టం. ఒకటి అదృష్టం ఏంటి, సత్సంగం దొరికింది. ఇది దురదృష్టం అదృష్టం అనుకోండి, రెండు అనుకోండి. కానీ అతనికి లాస్ట్కి సత్సంగం దొరికింది, సాధువుల తాలూకా. ఒకటి ఇక్కడ వాలి ఈ సాధువు, ఈ ఋషిముఖ పర్వతం ఏంటి, సత్సంగం. అక్కడ ఎవరున్నారు, ముఖ్యంగా ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు ఋషిముఖ పర్వతంలో. హనుమంతుడు ఉన్నారు. హనుమంతుడు ఎవరు, గురువు ఉన్నారు కదా. హనుమాన్ చలిసలు ఉన్నారు. జయ జయ హనుమాన్ ఏంటది ఉన్నది, జయ జయ హనుమాన్ జ్ఞాన గుణసాగర్, జయ జయ హనుమాన్ మంచి రాకునుంది. కృపా కరహు గురుదేవకి నాయి, జయ జయ హనుమాన్ జ్ఞాన గసాయి. ఏంటి గసాయి ఉంచుతుంది. జయ జయ హనుమాన్ గసాయి, కృపా కరహు గురుదేవకి నాయి. ఎప్పుడు చిన్నప్పుడు హనుమాన్ గసాయి, కృపా కరహు గురుదేవకి నాయి. గురు ఆంజనేయ స్వామి గురు. ఈ కిష్కింద ఈ పర్వతం ఏంటి, ఋషిముఖ పర్వతం ఏంటి, సత్సంగం. మరి సుగ్రీవు ఎవరు, జీవుడు. వాలి ఎవరు, కర్మము. ఇప్పుడు తెలుసుకోండి ఏంటి కర్మము. ఎప్పుడు జీవుడికి విడిచిపెట్టదు, జీవుడికి ఎప్పుడు విడిచిపెట్టదు. ఈ కర్మము మీ నేడన్న మీకు విడిచిపెడుతుంది, కానీ కర్మము ఎప్పుడు కూడా విడిచిపెట్టదు జీవుడికి. ఎంత దూరం వెళ్ళినా, ఎంత పరిగెట్టినా. చాలామంది బ్రహ్మచర్య వద్దామని చెప్పేసి అనుకున్నారు. ఆ కర్మం ఏం చేసింది, మాయలో పడేసి. అవ్వదు.
కర్మము సిద్ధాంతం అనేది చాలా కష్టం, దీనికి అర్థం చేసుకోవడం చాలా కష్టం. వాలి ఎవరికి వదలరు. వాలి ఎటువంటి పరాక్రమం అంటే కర్మం, వాలి ఎవరు? కర్మం ఎవ్వరికి వదలరు. మీరు ఏ లోకానికి వెళ్ళినా, ఎక్కడ దాగున్నా, ఏం చేసినా కూడా అతను వెయిట్ చేస్తుంటుంది. ఎక్కడికి వెళ్ళిపోయేది? ఎవరి దగ్గరికి వెళ్ళిపోయారు? ఎప్పుడైతే సత్సంగంలో వెళ్ళిపోయారో మీకు వాలి ఏం చేయలేదు. సత్సంగం విడిచిపెట్టి, గురువు శరణం విడిచిపెట్టి, సత్సంగం విడిచిపెట్టేసి ఎప్పుడైతే మీరు వెళ్ళిపోయారో ఖచ్చితంగా మాయ ఈ ప్రకారంగా మీకు కబ్జా చేసేస్తుంది. వాలి విడిచిపెట్టేవాడు కాదు, కర్మం విడిచిపెట్ట. సత్సంగం, అట్లీస్ట్ సత్సంగంలో నువ్వు కూర్చున్న వ్యక్తి ఖచ్చితంగా అతను తన కర్మాన్ని నుంచి బయటికి రాగలడు. అనేక జన్మతలో కర్మ నుంచి బయటికి రాగలడు. మంచైనా చెడైనా, నష్టమైనా కష్టమైనా సత్సంగంలో పడి ఉంటాను అని వ్యక్తి ఖచ్చితంగా వాడు ఏ జన్మని ఏ దుష్కర్మం చేసినా ఆ కర్మం చేతను బయటికి రాగలడు. అందుకే సత్సంగం నేర్పు. ఒకవేళ సుగ్రీవం ఆ హృషయముఖు నుంచి బయటకు వచ్చేటంటే తన పరిస్థితి ఏమవుతుంది? కర్మము అతనికి దండిద్దును, ప్రాణం తీసేద్దును. కానీ సత్సంగం ఎవరైతే నిరంతరంగా చేస్తారో ఖచ్చితంగా అతను కర్మం కూడా ఏమి చేయలేదు. ఎంత పెద్ద బలవంతమైన కర్మము, ఎంత బలమైన వాలి ఏం చేయలేపాడు హృషయముఖు. అందుకే సత్సంగం అనేది నిరంతరంగా మనకి అవసరం. చూడండి, సాధనా బలంలోనే మనం భగవంతుని పొందలేము, మనకు తెలుసు. ఎందుకంటే చాలామంది పవనహారి, జటాధారి, మఠహారి బోల్డ్ మంది ఉండేవారు. కానీ సాధన వల్ల ఎవరు పొందలేదుగా. కానీ సాధన చేస్తే మనకు ఒక లాభం ఏంటి తెలుసా? సాధన చేయడం వల్ల మనం కుసంగం, దుస్సంగం నుంచి మనం దూరం ఉండగలం. చూడండి, మనం హరే కృష్ణ మహావం చేస్తాం, లేదంటే ఇప్పుడు చక్కగా హరికథ వింటున్నాం. ఏమైనా విషయ చర్చ ఉందా? ఎవరైనా వచ్చేసి మనకి విషయ ఇతరుల తలక నింద, లేకపోతే భౌతిక ప్రపంచ తలక ఆలోచన? ఎంతసేపు అయితే మనం సాధన అంటే సత్సంగం, హరినామం, అప్పటి వరకు మనం ఈ విషయ చింతన నుంచి మనం బయట ఉన్నాం. మనకి ఇది సేఫ్. సాధన బలంతో భగవంతుని పొందలేము, కానీ ఏంటి, కర్మము నుంచి మనం, దుష్కర్మం నుంచి మనం బయటపడగలం, దుస్సంగం నుంచి మనం బయటపడగలం. ఇదే మనకి సాధన వచ్చిన బెనిఫిట్. అందుకే సాధన చేయాలి. 16 మాల చేస్తే కదా నేను ఎవరితో మాట్లాడను. ఓకే, వెరీ గుడ్. సో మనకి ఏ ప్రకారం చర్చ రాయాలి? మనం ఇంద్రియాలని జయించాలంటే, మనసుని జయించాలంటే ముందేం చేయాలి? జితాసనం. 1 గంటల సేపు, 2 గంటల సేపు ఒక దగ్గర కూర్చొని ఒకే ఆసనాన్ని ఇలా కూర్చొని ఇలాగా చుట్టుపక్కల చక్కగా అద్భుతంగా సుఖాసనం, పద్మాసనం, ఏ ఆసనం మీకు కంఫర్ట్ చక్కగా కూర్చొని అంతసేపు మనసుని స్థిరం ఉంచాడు. ఇది సాధన వల్ల లాభం. ఇవే ఈ 1.5 గంటల సేపు ఈ సత్సంగము, ఈ 4 గంటలు, రోజుకి 5 గంటలు ఏదైతే మనం ఉన్నామో, మంగళహారతి, సేవ, జపము, ఈ సాధన ఏదైతే మనం అనుకుంటున్నామో, ఈ సాధన వరకు మనకు ఎప్పుడు కూడా బ్యాడ్ థాట్స్ కానీ లేకపోతే కుసంగం కానీ దొరకకుండా ఉండగలం. దీనివల్ల సత్సంగం, ఈ సాధన వల్ల ఇదే మీకు ఈ సాధన చూసి స్వామి కృపా చేస్తారు మనకి. కృప అంటే ఏంటి? అనుగ్రహం. తేషామేవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయాత్మభావేనో జ్ఞానదీపేన భాస్వత. నేను అతనికి అనుగ్రహం చేసేసి అతనికి జ్ఞానం ఇస్తాను. ఏ జ్ఞానం వల్ల నన్ను పొందగలరు? ఇది అనుగ్రహం వల్ల పొందగలం, కానీ సాధన వల్ల ఎప్పుడు పొందలేము. సో సాధన చేస్తూ చేస్తూ భగవంతుడు ఖచ్చితంగా మనకు ఒకరోజు అనుగ్రహం చేస్తారు. అలాగని సాధన వల్ల అనుగ్రహం చేయరు. సాధన చేస్తూ చేస్తూ ఒకరోజు ఖచ్చితంగా భగవంతుడి వాళ్ళ దృష్టి మన పైన మనకి కలుగుతుంది. సో అది సాధన కావాలి. అయితే ఈ ప్రకారంగాను మనకు కర్మము వాలి ఎప్పుడు విడిచిపెట్టారు? ఎవరికి? సుగ్రీవుకి. సుగ్రీవు ఎవరు? జీవుడు. సో జీవుడికి కర్మం ఎప్పుడు విడిచిపెట్టదు. కర్మము ఎంతవరకు తీసుకెళ్ళిపోతుంది, ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతుంది. మనం ఇలాగ ఉందాం, ఇలా చేద్దాం, ఇలాగ ఆలోచిద్దాం అన్నా కూడా మన కర్మం మనకి విడిచిపెట్టదు. పిలక పట్టు లాక్కుని వెళ్ళిపోతుంది మన కర్మం. కానీ మనమే సాధువులు మహాత్ముల దగ్గర మతమస్తకమై వాళ్ళ దగ్గర ఉంటే, కర్మం సాధువుల దగ్గర వృషయముఖ పర్వతం ఉంటే భార్యని విడిచిపెట్టేశారు,
ఇల్లు వాకలు విడిచిపెట్టేశారు, బంగారం డబ్బులు అన్నీ పోయాయి, హోదా పోయింది, అంతి పోయింది, రాజు పదవి పోయింది, రాష్ట్రం పోయింది. సాధువుల దగ్గర ఉన్నారు, అట్లీస్ట్ తను సేఫ్గా ఉన్నారు. లేదంటే కర్మ అంతా ఇంకా ఏం చేతులు, వాళ్ళు ఏం చేతులు అతనికి మామూలుగా ఉండదు. అందుకే సాధువులు మహాత్ముల దగ్గర ఉంటే మనకి నష్టం లేదు, మనకి ఎప్పుడు నష్టం అవ్వదు, మనం ఎప్పుడు సేఫ్ జోన్లోనే ఉంటాం. విధానంగాను ఒకనాడు దూరంగాను చూశారు. ఎవరికి చూశారు? ఈ సుగ్రీవు ఎవరికి చూశారంటే, ఆగే చలే బహురి రఘురాయా ऋष्यमुख पर्वत निहराय तहरह सचिव सहित सुग्रीवा अवत देखी अतुल बल सेवा రామ్ శ్రీ రామ్ రామ శ్రీయ. దూరం నుంచి ఎవరు వస్తున్నారు? ఋష్యముఖ పర్వతం చూస్తున్నారు. నిహార్య అంటే ఎవరు చూస్తున్నారు? సుగ్రీవు దూరం నుంచి ఎప్పుడు తన దృష్టి ఎవరు వస్తున్నారా అని చూస్తాడు. ఎందుకంటే అన్నయ్య ఎవరికి పంపిస్తారా, వస్తారా, నన్ను కొడతారని ఎప్పుడు ఆలోచన. అతనికి భయం అనేది ఉన్నదిగా, నాకు ఎప్పుడు చంపేస్తారో అని చెప్పేసి భయం అతనికి. ఎప్పుడైతే శబరి కుటీర నుంచి వస్తున్నారో ముందుకి ఈ ఋష్యముఖ పర్వతం వైపు వస్తున్నారు. ఎవరు? రామ్ లక్ష్మణ్ ఇద్దరు చెప్తున్నారు. వాళ్ళిద్దరికి చూసేసి సుగ్రీవు రేగిపోండి, అతి సుందరం చెప్తున్నారు. అతి సభిత కహ సును హనుమాన పురుష జుగల బల రూప నిధాన. పురుష రూప ఇద్దరు పురుషులు వస్తున్నారు. జుగల అంటే ఇద్దరు పురుష జుగల బల చాలా బలవంతులు. రామలక్ష్మణుడు మహాబలవంతులు. ఆ బలవంతుడి రూప నిధాన, రూపం కూడా చాలా అందంగా ఉన్నది. వాళ్ళిద్దరూ వస్తున్నారు. ఎవరు? బహుశా నా అన్నయ్య పంపించి ఉంటాడేమో. ఇతనికి అదే డౌట్ కదా. ఎప్పుడు కూడాను ఎవరికి ఏ ప్రకారం సందేహం వాళ్ళకి అదే అనిపిస్తుంది. ఒకరోజు పావుని చూసి ఒక వ్యక్తి పడుకున్నాడు. అందరు పడుకున్న తర్వాత ఒక పెద్ద లావైన తాడు ఇంట్లో ఉన్నది. ఆ తాడుని చూసుకుని పావు 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 అని చెప్పి ఆ తాడు కూడా పావు దయటేసి చూసరికి అది ఏంటి? తాడు. ఎవరికి ఏ ప్రకారంగా ఆలోచన ఉంటుందో ఆ ప్రకారం అనుకుంటారు. తాడుని చూసినా పావులాగా అనిపిస్తుంది. అతనికి ఆలోచన ఏంటి? నాకు అన్నయ్య ఖచ్చితంగా చంపుతాడు అని చెప్పేసి భావన ఉంది. కాబట్టి రామలక్ష్మణుని చూసి కూడాను, భగవంతుని చూసి కూడాను ఎవరు నా అన్నయ్య పంపించేదేమో నన్ను చంపడానికి అని చెప్పేసి భగవంతుని ఎందుకు చంపుతారు మీరు? ఎవరికి ఏ ప్రకారం ఆలోచన ఉంటుంది. కామికి ఇతరులను చూస్తే కామభావన వస్తుంది. క్రోధికి ఎవరిని చూసినా క్రోధం వస్తుంది. లోభికి ఏ చూసినా, ఇతను కూడా లోభియే కదా. ఎవరు? సుగ్రీవు కూడా లోభి. ఎందుకు లోభి చెప్పండి? లోభి ఎందుకంటే మహాత్ములు, ఈ పురోహితులు, కుల పురోహితులు అందరూ నువ్వు రాజు అని చెప్పి చెప్తే రాజు అయిపోయారు వెంటనే. అరే అన్నయ్య చనిపోయారు 12 రోజులు అవ్వలేదు, అన్నయ్య తన కొడుకున్నారు, యువరాజు ఉన్నారు, అతను చేయొచ్చు కదా, నాకెందుకు అని చెప్పి చెప్పొచ్చు కదా. ఇదే కదా మొత్తం అయింది. పాండు రాజా దగ్గర పాండు తను చనిపోయిన తర్వాత మళ్ళీ ఎవరయ్యేది? ధృతరాష్ట్రుడు అయ్యేది. కొన్ని పిల్లలు అందుకున్న తర్వాత ధృతరాష్ట్రుడు ఇచ్చేది కదా పాండు తన కొడుకులకి రాజ్యం. ఎవలే? అందుకే మహాభారతం అయింది. ఇక్కడ ఏంటి? వాలి తనకు పుత్రుడు అంగద్కి ఇచ్చేవలసింది కదా. బాబు మీ నాన్న చనిపోయారు అనుకుంటానరా, నువ్వే యువరాజురా, నువ్వు కూర్చో అని చెప్పచ్చు కదా. ఇతను రాజు మీద కూర్చోపోయారు. ఇతను చేసి తప్పు ఇది. అన్నయ్య ఉన్నారు, అన్నయ్య రాజుగా ఉన్నారు, అన్నయ్య కొడుకు అవ్వాలి రాజు, నువ్వు తమ్ముడు రాజులు అవుతావు. ఇతను చేసిన మిస్టేక్ ఇది. లోభం అంటే ఏంటి తెలుసా? ఇలా వండుకోడు. ఈ లోభం వల్ల అతనికి దుఃఖం వచ్చింది. లోభం ఉన్నవాడు దుఃఖం. ఈ లోభి ఏంటి? ఏది ఇచ్చినా ఏది ఇచ్చినా కావాలి ఉంచేసుకుందాం అంటారు. ఈ లోభం వల్ల కూడా దుఃఖమే. ఎవరు ఏ ప్రకారంగా దృష్టి చూడండి. ప్రభుపాదులు అంటుంటారు, మనం రెడ్ స్పెట్స్ వేసుకున్నాం అనుకోండి, మనకి జగత్తంతా రెడ్కి కనపడుతుంది. బ్లూ స్పెట్స్ వేసుకుంటే జగత్తు అంతా మనకి బ్లూ కనబడుతుంది. ట్రాన్స్పరెంట్గా వేసుకుంటే మనకి ఎలాగో జగత్తు ఉంటుంది అలా కనబడుతుంది. ఇదంటే మనకి ఏ ప్రకారం స్పెట్స్ కలర్ వేసుకుంటే ఆ ప్రకారం కలర్ కనబడుతుంది స్పెట్స్. అలాగే మన హృదయాన్ని
కామం అనేది ఉన్నది అంటే అన్నీ మనకి కామనానే కనపడుతుంది. క్రోధం అంటే అంత క్రోధమే కనబడుతుంది. లోభం అంటే మదమత్సరం అంటే ఇవన్నీ స్పెట్స్తో మనం చూసామనుకోండి, మనకి అలాగే ఈ జగత్తులో కనబడుతుంది. మరి ప్రహ్లాద్కి ఎలా కనబడుతుంది? జగత్తం అంతా రామమయం, కృష్ణమయం. ఈ జగత్తం అంతా నువ్వు ఎక్కడ చూసినా అతనికి భగవంతుడే కనబడుతున్నారు. అతని దృష్టి అటువంటిది. సో ఇది భక్తుల తల దృష్టి విధానంగా ఉండాలి. పరో స్త్రీ, పరో ధనం. ఏ వస్తువు కూడాను, ఒక స్త్రీ ఒక ₹1,00,00,000 ఇచ్చి డైమండ్ నక్లీస్ కొనుక్కున్నారు ఫర్ ఎగ్జాంపుల్. వివాహం వెళ్ళడం, లేకపోతే పార్టీలకు అక్కడ వెళ్తే వేసుకుని ఉంటారు. ప్రతినిత్యం వేసుకోవాలండి ₹1,00,00,000 నక్లీస్ వేసుకోవాలి. అది ఎక్కడ ఉంచాలి? ఎందుకంటే అది అమూల్యమైన వస్తువు. ఎలాగ పడితే అలాగా టేబుల్ పైన, బీరా పైన, లేకపోతే ఇంకెక్కడ ఉంచు. అదేంటి ట్రెజరీ ఒక లాకర్లో ఉంచేసి దానికి, ఎందుకంటే ₹1,00,00,000 విలువైన వస్తువు మనం ఎలాగ ఉంచాలి? అలాగ ఉంచాలి. ఎక్కడ ఉంచాలి? ఒక సేఫ్ ప్లేస్లో ఉంచాలి. అదే మనం జన్మముకి సంపాదించిన భక్తి ఏదైతే ఉన్నదో, సత్సంగం వల్ల, సాధన వల్ల, కథ వల్ల, కీర్తన వల్ల మనకి భక్తి ఏదైతే మనసులో వచ్చిందో అది ఎంత కాస్ట్లీ. ఈ జన్మలో మనం పొందే భగవత్ సేవ, భగవత్ నామము, కథ, కీర్తనము, మఠవాసి ఇవన్నీ పొందాము. ఇది ఎంత అమూల్యమైన వస్తువు తెలుసా? దీనికి ఏ సేఫ్టీ ట్రెజరీలో ఉంచాలి? సత్సంగం అనే ఒక ట్రెజరీలో ఉంచాలి. సత్సంగమే దీనికి పెద్ద సేఫ్టీ ప్లేస్. సత్సంగాన్ని విడిచిపెట్టేస్తే ఎవరైనా మీ భక్తిని ఎవరో మాయా దొంగ లాక్కొని వెళ్ళిపోతారు. దొంగలాంటి వెళ్ళిపోతారు మీ భక్తిని. ఎందుకంటే ఇది చాలా కాస్ట్లీ కదా. ఈ జగత్తులో చాలా కాస్ట్లీ ఐటెం. ₹1,00,00,000 నక్లీస్ అంటే తక్కువ అనుకున్నారా? 1,00,00,000 జన్మల తర్వాత వచ్చిన ఈ భక్తి మనం ఏదైతే మనం సంపాదించుకున్నామో ఈరోజు మఠంలో ఉండి కథ, కీర్తనము, స్వామి తలకు దర్శనము, స్వామి తలకు ప్రసాదము, స్వామి తలకు సేవ, ఈ భక్తి మనం ఏదైతే లభించామో అది సత్సంగం లాంటి ట్రెజడీలోని మనం సేఫ్ లాక్ చేసుకొని ఉంచుకోవాలి. ఒకవేళ ఈ ట్రెజడీ నుంచి మనం బయట తీసి అక్కడ పెట్టేసినా ఇది మాయా తత్క్షణాత్ తీసుకెళ్ళిపోతుంది. అందుకే సేఫ్టీగా ఉంచుకోవాలి. ఇలాగ సేఫ్టీగా ఉంచుకుంటూ మనం రేపు ఈ సుగ్రీవు రామలక్ష్మణుడు చూసేసి ఏ ప్రకారంగా అనుకుంటున్నారు, ఈ రామలక్ష్మణుడు ఎలాగ వస్తారు, ఈ ఆంజనేయ స్వామి ఏంటి అనేది మనం ఇది కిష్కింధకాండలోని క్రమాగతులు. రేపు ఒక నేను అవదేమో, రేపు హోం సత్సంగం మంగళవారం. సో మనకి కోస్తాలోనే హోం సత్సంగం. సో అందరూ రేపు కీర్తనానికి 5:15కి 5:30లోని వస్తే అందరూ ఎక్కడి నుంచి కీర్తన చేసుకుని వెళ్ళినా కూడా మంచిదే. లేదంటే కోస్తా సెంట్రల్ నుంచి కూడా మనం కీర్తన చేసుకొని అక్కడ అక్కడ కోస్తాలో మన భక్తులు తాలూకా ఇంట్లోనే సత్సంగాన్ని ఆస్వాదిద్దాం, కీర్తనాన్ని ఆస్వాదిద్దాం. రేపు బహుశా సత్సంగం వాళ్ళ గృహంలోనే అవుతుంది. మరి బుధవారం నెక్స్ట్ డే ఎల్లుండి మళ్ళీ కిష్కింధకాండ మనం కొనసాగిద్దాం. సో థ్యాంక్ యూ. పంచాకల్పతరు విష్ణు కృపా సింధు పితానం పావన